లుగేరు డ్రాగన్ ఇద్దరు ఒక్కలేనా? ఒకవేళ వేరు అయితే అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, నిన్న వచ్చిన గ్లిమ్స్లో 2 కంపెనీల గురించి అయితే చెప్పారు. ఒకటేమో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకోటేమో గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అయితే మనం నిన్న రాత్రి చూసిన గ్లిమ్స్లో ఓన్లీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించే వీళ్ళైతే చూపించారు. దానికి హెడ్ ఎవరో, దాని తర్వాత ఎవరో, దాని తర్వాత ఎవరో, లాస్ట్లో మన చీఫ్ అసాసిన్గా లుగేర్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని అయితే గ్లిమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఎలా అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఉన్నారో అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అంటే డ్యూయల్ రోల్ అనమాట. ఒకవేళ అటువైపు గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో కూడా ఉంటే ఆ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే డ్రాగన్ అయితే, డ్రాగన్ వర్సెస్ లుగేర్ పడితే నిజంగా ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా గట్టిగా కొడుతుంది. ఒక్కటంటే ఒక్క హింట్ కూడా ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఇవ్వలేదు. దీని వరకు ఓన్లీ ఆఫ్ఘన్తో సరిపెట్టేశారు. మరి రాబోయే రోజుల్లో ఏమైనా బిగ్గెస్ట్ రివీల్ ఇస్తారా అనే డౌట్ అయితే చాలా క్లియర్ కట్గా అయితే మనకైతే వస్తుంది. ఈ డౌట్ని ఇంకా పెంచింది ఏంటంటే, అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఇవేమీ రాకముందు అప్పట్లో ఒక ప్రీ లుక్ లాంటిది అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే వదిలేరు ఎన్టీఆర్ గారిది. ఆ పోస్టర్లో ఎన్టీఆర్ గారు బల్కీగా చాలా ఫియర్స్గా అయితే కనపడతారు. కానీ నిన్న చూసిన గ్లిమ్స్లో ఎన్టీఆర్ గారు దానికి క్వైట్ ఆపోజిట్గా అయితే ఉన్నారు. కాబట్టి ఇంకొక ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఉన్నారా అనే డౌట్ అయితే నాకైతే ఎక్కడో కొడుతుంది. ఇదైతే జరగాలి అని నేనైతే కోరుకుంటున్నా. యంగ్ టైగర్ వర్సెస్ యంగ్ టైగర్, డ్రాగన్ వర్సెస్ లుగేర్ నిజంగా ఊహించుకుంటేనే చెమటలు పడుతున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఏసీ వేసాను ఇప్పుడు పడవు, కానీ ఊహించుకుంటే చెమటలు పడుతున్నాయి. ఆ రేంజ్ వైలెన్స్ అయితే మనం అయితే చూస్తాం. ఎందుకంటే నిన్న వచ్చిన గ్లిమ్స్లో ఆ శవాల గొట్టలు చూడండి. మనోడు ఆ శవాల గొట్టలు అలా ప్యాన్ చేసుకుంటా కెమెరా అక్కడ ఎన్టీఆర్ గారిని అయితే చూపించారు. ఇంకా గ్లిమ్స్లో ఇంకొక ఫ్రేమ్ అయితే ఉంది. ఒక నైజీరియా కూడా అలా వణికిపోతూ ఉంటాడనమాట ఆ మారణకాండను చూసి. అంటే ఇంత వైలెంట్గా ఉన్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఈ లుగేర్ క్యారెక్టర్ ఇంత వైలెంట్గా ఉంటే ఒకవేళ డ్యూయల్ రోల్ ఉంటే ఉంటుందని నేను కన్ఫామ్గా చెప్పట్లేదు, ఇది ఓన్లీ నా ఊహ మాత్రమే. ఒకవేళ ఇంకొక ఎన్టీఆర్ గారు ఉండి ఆ ఎన్టీఆర్ గారే అసలైన డ్రాగన్ అయితే దీనమ్మ మాసు మామూలు మాస్ కాదు, నాకు ఎక్కడో కొడుతుంది. అందుకే నేనైతే చెప్తున్నాను, యాక్చువల్గా తండ్రి కొడుకుల్లాగా ఉంటారా అనిపించింది. కానీ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ని అంటే ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీని దాచినప్పుడు ఎక్కడో కొడుతుంది ఇంకొక ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్నారని. ఇంక ఇది పక్కన పెడితే ఈ గ్లిమ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ షాట్ ఏంటంటే ఈ షాట్ అనమాట. ఒక్కసారి ఈ ఫ్రేము నెక్స్ట్ ఫ్రేమ్ ఒకసారి అయితే చూడండి. ఒక ఫ్రేమ్లో ఎన్టీఆర్ గారికి షర్ట్ లేదు, ఇంకో ఫ్రేమ్లో ఎన్టీఆర్ గారు క్లాత్స్ అయితే ఉన్నారు. ఇది ఒక అదిరిపోయే ఫైట్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి ఫేస్ మొత్తం కూడా బ్లడ్తో అయితే నిండిపోయింది. అంటే షర్టు తీసి ఒక్కొక్కరిని చితక నరిగేసి ఎన్టీఆర్ గారు అలా నుంచుంటారేమో అని నాకైతే అనిపిస్తుంది. నిజంగా మామూలు గ్లిమ్స్ ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా తెలివిగా ప్రశాంత్ నీల్ గారు ఈ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. సలార్ సినిమా టైంలో చేసిన తప్పు ఏదైతే ఉందో ఈ గ్లిమ్స్ విషయంలో ఆయన అయితే దాన్ని అయితే సరి చేసుకున్నారని చెప్పాలి. అదేంటంటే సలార్ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటి, మెయిన్ సెటప్ ఏంటి, కాన్సార్. ఆ కాన్సార్లో ఎన్ని తెగలు ఉంటాయి, ఇదంతా కూడా డైరెక్ట్ సినిమాలోనే మనం అయితే చూసాం. ఆ పేర్లు కావచ్చు అదంతా మనకి చాలామందికి రిపీట్స్లో చూస్తే కానీ మనకు అలా రిజిస్టర్ అవ్వలేదన్నమాట. అందుకే ప్రశాంత్ నీల్ గారు ఏం చేశారంటే ఇప్పుడు ఈ గ్లిమ్స్లోనే అసలు ఈ సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ ప్రపంచంలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ పోస్ట్స్ ఏంటి, అంటే ఆ ట్రేడింగ్ కంపెనీలో వాళ్ళ పాత్రలు ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ గ్లిమ్స్ని అయితే ఆయన అయితే వదిలాడు. ఇంకా మనం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చూసుకుంటే దాదా సర్కార్ బాస్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఈయన బాస్ అంట. నెక్స్ట్ సుజోయ్ సర్కార్, నాకు తెలిసి దాదా సర్కార్ యొక్క కొడుకు అయి ఉంటాడు. ఈయన సెకండ్ ఇన్ కమాండ్ అంట, మ్యాక్సిమం అదే అయి ఉంటుంది. నెక్స్ట్ బాబీ సర్కార్, ఈయన చిన్న కొడుకు అయి ఉంటాడు. ఈయనేంటి వజీర్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అంట. నెక్స్ట్ రావ్ అకౌంటెంట్ అంట. నెక్స్ట్ మన రుక్మిణి వసంత్ గారు అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే బైబిల్లో ఉంటుంది అది. ఆ బైబిల్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బైబిల్లో అయితే ఉంటుంది, దాని పేరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తుకు రావట్లేదు, మళ్ళీ గౌక్న తప్పు చెప్పకూడదు కదా, అందుకే నేనైతే చెప్పట్లేదు. నెక్స్ట్ విక్టర్ మెన్స్కోవ్ డిస్ట్రిబ్యూటర్ అంట, ఈయన డ్రగ్స్ని సప్లై చేసేవాడు, రష్యాలో అయితే ఉంటాడంట. నెక్స్ట్ జనరల్ టురేన్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లార్డ్ ఆఫ్ సొమాలియా, అంటే
ఆయనకి ఆయనే లార్డ్ అని ప్రకటించుకున్నాడంట. సొమాలియాలో అయితే మనోడైతే ఉంటాడంట. చూసుకోండి అన్ని ఇంటర్నేషనల్ కంట్రీసే, రష్యా, సొమాలియా, నెక్స్ట్ యూరప్ కూడా వచ్చాడు. బైల్ డిస్ట్రిబ్యూటర్ అంట, ఆఫ్రికా యూరప్కి ఈయన డిస్ట్రిబ్యూటర్ అంట. నెక్స్ట్ ట్రైనర్ అంట. ఈయన ట్రైన్ ఏ కంట్రీయో మనకైతే చెప్పలేదు. ఆఫ్ఘనిస్తాన్ వల్ల కనపడుతున్నాడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అని మనం అయితే అనుకోవచ్చు. ఇంకా చివరిగా చీఫ్ అసాసిన్గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లుగేర్ క్యారెక్టర్ అయితే కనపడుతుంది. ఈ రకంగా వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ కంపెనీలో చేసే పనులేంటని ప్రశాంత్ నీల్ గారు క్లియర్ కట్గా అయితే చెప్పేశారు. ఎందుకంటే ఈ పేర్లు కొద్ది క్లమ్జీగా అంటే కొత్త పేర్లు అనమాట. ఇప్పటివరకు మనం ఎక్కడా వినని, ఏ సినిమాలో చూడని పేర్లు ఇవి. ఎన్టీఆర్ గారి పేరే ఇప్పటివరకు ఎక్కడ వినలేదు నేనైతే. లుగేర్ క్యారెక్టర్. ఇంకా డ్రాగన్ అంటే అంతకుముందు ఒక డ్రాగన్ సినిమా వచ్చింది. ఆ డ్రాగన్ అనేది మనం ఎప్పటి నుంచి వింటున్నాం, కానీ ఆ లుగేర్ క్యారెక్టర్ పేరు ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆయన ఉంటాడు కాబట్టి అక్కడ ఏ పేర్లు అయితే పెట్టుకుంటారో ఆ పేరే ఆయన క్యారెక్టర్కి అయితే పెట్టారు. ఈ రకంగా ఈ పేర్లు, ఆ క్యారెక్టర్లో ఈ ప్రపంచం, ఇదంతా సినిమా రిలీజ్ అయ్యే టైంకి జనాల మైండ్లో రిజిస్టర్ అవుతాయని చాలా తెలివిగా కట్ చేసిన గ్లిమ్స్ ఇది. ఇంకా చాలా సర్ప్రైజ్లు ఖచ్చితంగా దాచే ఉంచుంటారు. వన్ సైడే చూపించారు, ఇంకొక సైడ్ ఉంది, అదైతే ఇంచు కూడా ప్రశాంత్ నీల్ గారు అయితే రివీల్ చేయలేదు. ఇంక ఇది పక్కన పెడితే ఖచ్చితంగా కేజీఎఫ్, సలార్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా సలార్ని పక్కన పెడితే ఆ సలార్ సినిమానే అంతకుముందు ప్రశాంత్ నీల్ గారి సినిమా అయిన ఉగ్రం ప్లస్ కేజీఎఫ్ రెండింటిని కలిపి తీసిన సినిమా కాబట్టి ఇక్కడ ఒరిజినల్ ఐడియా ఏంటంటే కేజీఎఫ్ని చూసి సలార్ని డిజైన్ చేసుకున్నారు. నెక్స్ట్ దాన్ని చూసే ఇప్పుడు ఈ డ్రాగన్ అయితే మన ప్రశాంత్ నీల్ గారు సేమ్ అదే కోవలో డిజైన్ చేసుకున్నాడని క్లియర్ కట్గా అయితే తెలిసింది. అంటే ప్రశాంత్ నీల్ గారి స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఆయన అయితే వదలలేదు. అదే సినిమాటోగ్రఫీ, అదే కలర్ గ్రేడింగ్ అనమాట. ఇక నేనేమంటానంటే కేజీఎఫ్లో మెయిన్ దేని చుట్టూరు స్టోరీ రివాల్వ్ అయింది, ఆ గోల్డ్ గన్నుల చుట్టూరు స్టోరీ అయితే రివాల్వ్ అయింది. నెక్స్ట్ సలార్ సినిమాలో కాన్సార్ చుట్టూరు స్టోరీ అయితే రివాల్వ్ అయింది. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా చుట్టూరు స్టోరీ అయితే రివాల్వ్ అయింది. ఇక్కడ నేనేమంటానంటే మనం హిస్టరీలో చూసుకుంటే చాలా రాజ్యాలు ఉంటాయి, చాలామంది రాజులు అయితే ఉంటారు. ఒక్కొక్క రాజుతో ఒక్కొక్క కథ, ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క కథ. అలాగే కేజీఎఫ్ కథ కేజీఎఫే, సలార్ కథ సలారే, ఇప్పుడు ఈ డ్రాగన్ కథ డ్రాగనే. దేని స్టోరీ అది, అన్నీ ఒకలాగా ఉంటాయి కానీ దేని స్టోరీ దానికే. కాబట్టి అప్పుడే మనం దాన్ని చూసి దీన్ని తీస్తారని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయకూడదు. సినిమా కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత సీన్ టు సీన్ ఏమైనా మక్కి దింపేస్తే మనం అప్పుడైతే కామెంట్ చేయాలి. నేను అందుకే టీజర్లకి, ట్రైలర్లకి పెద్ద కామెంట్స్ అయితే చేయను. సినిమా చూసిన తర్వాత ఆ ఒపీనియన్ ఏముంటే అదైతే నేనైతే చెప్తాను. ఎందుకంటే టికెట్ కొని మనం అయితే చూస్తాం కాబట్టి. ఇంకా ఈ సినిమాలో అనిల్ కపూర్ గారు ఒక నార్కటిక్ ఆఫీసర్ లాగా అయితే కనపడుతున్నారు. ఆయనే హీరోగా మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఆయన ఎలివేట్ చేశారు. నెక్స్ట్ అనిల్ కపూర్ గారు ఎదురుగా డైలాగ్ చెప్తుంది మన మలయాళం స్టార్ అయిన బిజు మేనన్ గారు అనమాట. ఎవరైనా గుర్తుపట్టారో లేదో. నెక్స్ట్ ఈ సినిమాలో ఖుష్బు గారు కూడా ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఈ రకంగా విపరీతమైన బిగ్గెస్ట్ కాస్టింగ్తో, విపరీతమైన ఒక బిగ్గెస్ట్ వరల్డ్తో ఈ సినిమా అయితే రూపొందించబడుతుంది. ఖచ్చితంగా సినిమా అయితే పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నా. నేను నమ్మేది ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇష్టం నాకు. అంటే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఇలా ఒక్కొక్కటి అట్టుపండు వలిచినట్టు ఆ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అనమాట అయింది. అంటే నాన్ లీనియర్గా చెప్పిన ఆ స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది, నాకు అది ఇష్టం. ఎలివేషన్స్ ఇస్తూ అది ఇష్టం. సేమ్ అలాగే ఇది కూడా ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కేజీఎఫ్ చూసినట్టే ఉంటుంది, సలార్ చూసినట్టు ఉంటుంది. కానీ ఈ ప్రపంచం, ఈ డ్రగ్స్ ప్రపంచం ఏదైతే ఉందో అక్కడ ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ మధ్య జరిగిన డ్రామా ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది చూడడానికి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నా. మరి ఒకవేళ నేను అనుకున్నట్టు డ్యూయల్ రోల్ కనుక చేస్తే ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ పడితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మరి చూద్దాం, ఇట్ ఈస్ టూ ఇయర్లీ, చూద్దాం. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థ్యాంక్ యూ.